నమ్ముతున్నారు. कितने लोग అయ్యా प्रभु నేను ఇంతకు ముందు చేసిన పాపాలన్నీ క్షమించేసి मैंने इससे पहले जितने सारा कुछ पाप किया हूँ क्षमा कर दो, నాకు రక్షణ मुझे उद्धार दो। నేను నిన్ను నమ్ముతున్నాను. मैं आप पर भरोसा करता हूँ, క్రీస్తు అని నమ్ముతున్నాను. मसीह बोलकर भरोसा करता हूँ, ప్రభు అని నమ్ముతున్నాను. प्रभु जानकर भरोसा करता हूँ, రక్షకుడని నమ్ముతున్నాను. उद्धार करता जानकर भरोसा करता నేను हूँ। తెలిసి చేశాను, తెలియ చేశాను. मैं जान के किया हूँ या अनजान के किया हूँ అయ్యా తెలియ చేశాను, తెలియ చేశాను. प्रभु, मैं తెలిసి जान के చేశాను, తెలియ अनजान के చేశాను. किया हूँ, క్షమించయ్యా. मुझे क्षमा कर प्रभु। ఆయన మాటను బట్టి మనం పరిశుద్ధులము. उनकी वचन के अनुसार हम पवित्र किया जाते हैं। యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం చూస్తే यूहन्ना का 15:3 देखेगा तो నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు పరిశుద్ధులు. तुम तो उस वचन के कारण जो मैंने तुमसे कहा అంటే है వాక్యం ద్వారా మనం పరిశుద్ధులం. यानी कि वचन के द्वारा ही हम शुद्ध हो जाते हैं, నీటి ద్వారా కాదు, न पानी के द्वारा, తినే ఆహారం ద్వారా न కాదు, खाने पीने की वस्तुओं చేసే के द्वारा, కార్యాల ద్వారా न కాదు, करने वाला कार्यों के द्वारा, వీటన్నిటి ద్వారా కాదండి. इन सभी चीजों के द्वारा नहीं है, వాక్యం केवल वचन के द्वारा। వాక్యం మనల్ని శుద్ధం చేస్తుందండి. वचन ही हमें शुद्ध करता है। ఎప్పుడు कब? నమ్మినప్పుడు. भरोसा करने से। నమ్మాలి, भरोसा करना है, ఒప్పుకోవాలి, मानना है, ఒప్పుకోవాలి, मानना है, నమ్మాలి. भरोसा करना है, అప్పుడు మనకి దేవుడు మరి వివేకం ఇస్తానంటాడు. వివేకం, तभी परमेश्वर हमें समझ देगा, మంచి వివేకం ఇస్తాడంట. अच्छी समझ देगा। చూడండి देखिए కీర్తనలో भजन संहिता, కీర్తనాకారుడు भजन संहिता 119వ కీర్తన 119वीं भजन संहिता 119వ కీర్తనలో మనకి మంచి మనకి ఆ వివేకం అంటే వివేకం మనిషికి ఒక ఆనందాన్ని ఇస్తుంది. तो समझ इंसान के लिए आनंद देता है। 104 119 का 104 104 నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగెను. చూడండి, నీ कहता है तेरा उपदेश के कारण, నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను. तेरे उपदेशों के कारण मैं समझदार हो जाता हूँ। అంటే నీ ఉపదేశం అంటే వాక్యం. యేసుప్రభు ఏమన్నాడు? यीशु मसीह ने क्या कहा था? నేను చెప్పిన మాట వలన మీరు ఇప్పుడు పరిశుద్ధులు అయిపోయారు जो मैंने वचन बताया उस वचन के द्वारा तुम शुद्ध हो गए हो, కదా. है ना? నేను నమ్మదగిన వాడిని, मैं विश्वासी నేను हूँ, పరిశుద్ధుడిని, मैं पवित्र हूँ, మిమ్మల్ని ప్రతి పాపం నుండి క్షమించేస్తా, आपको हर एक पाप से क्षमा कर दूंगा, ఇంకా పాపం చేయబాకు. आगे को पाप मत करो। నీ ఉపదేశము तेरे నాకు उपदेश, వివేకము కలిగెను. तो कहता है तेरे उपदेश के कारण मैं समझदार మనము हो गया దేవుని हूँ। వాక్యం విన్నప్పుడు అండి, ఆ వాక్యం మనలోకి వచ్చినప్పుడు మనకి లోపల ఒక వివేకం ఉంటది. దాని మనస్సాక్షి అంటాం, तो परमेश्वर సెల్ఫ్ का కాన్ఫిడెన్స్ అంటాం దాన్ని. परमेश्वर का उपदेश सुनते तो हमारे अंदर एक समझ आ जाती है, वो हमारे मन की गवाही के द्वारा। అదేం తెలుసా? वो क्या है कि మంచి చెడును గ్రహించుద్ది. अच्छा और बुराई को पहचान करता है। ఏంటది? क्या? వివేకం. वो समझ ఎక్కడొచ్చుద్ది అది? कैसा मिलेगा ये समझ? బోధ వలన వచ్చుద్ది. उस उपदेश के द्वारा। కీర్తనకారుడు అంటాడు, भजनकार कहता है బోధ వలన నీకు వివేకం వచ్చుద్ది. तो उपदेश के द्वारा ही आपको समझ मिलेगा। వివేకం అంటే ఏంటి? समझ का मतलब क्या है? మంచి చెడుని తెలుసుకోవటం. भला और बुराई के बारे में जानना। మంచిని తెలుసుకో, చెడుని సర్జించు. भलाई को अपनाओ, बुराई को छोड़ दो। అంటే यानी कि మంచి మనిషి, अच्छा इंसान, చెడ్డ మనిషి. बुरा इंसान, మంచి మనిషి, చెడ్డ మనిషి. अच्छा इंसान और बुरा इंसान। అంటే చెడ్డ వాళ్ళని గమనించు, यानी कि बुराई लोगों को, बुरे लोगों को पहचानो, చెడ్డ మనుషులను గమనించు, बुरे लोगों को पहचानो, మంచి మనుషులను గమనించు, अच्छे लोगों को पहचानो, చెడుని విసర్జించు, बुराई को छोड़ दो, మంచిని తీసుకో. अच्छाई को अपनाओ। దీన్ని వివేకం అంటాం. इसी को बोलते हैं समझ। ఇది క్రీస్తు వాక్యం ద్వారా మనకు వచ్చింది. ये मसीह के वचन के द्वारा ही हमको मिलता है। ఈ వివేకము ये समझ నాకు కలిగెను. तो मुझे मिल गया। అంటే నేను మంచి చెడ్డల్ని ఎరుగున్నానయ్యా. मैं अच्छा और बुराई को जान चुका हूँ। చెడును అసహించుకో. बुराई को घृणा करो। ఎక్కడ ఉంటుంది చెడు? कहाँ है बुराई? మనుషుల్లోనే ఉంటుంది. मनुष्यों में ही रहेगा। పక్షుల్లో, పశువుల్లో, చెట్టుల్లో, పుట్టల్లో, సముద్రంలో, కొండల్లో, ఈ బండల్లో, వీటిల్లో ఉండదండి. पेड़ पौधे, जंतु जानवर, पशु पक्षी चट्टानों में, समुद्र में नहीं रहेगा। ఎక్కడ ఉండదండి? यहाँ नहीं है, మనుష్యులోనే ఉంటుంది. मनुष्यों में ही रहता है। యేసుప్రభువనుడు ईश्वर ने क्या कहा? చెడ్డ దాసుడా, ए बुरे दास హో चला जा। ఏమన్నాడు? क्या कहा? చెడ్డ దాసుడా, ए बुरे दास హో. चला जा। చూసారా? देखा? చెడ్డ దాసుడు, बुरा दास। శబాష్, బడా మంచి దాసుడా. एक और है भला अच्छा दास बोला उससे। ఏమన్నాడు? क्या कहा? ये శబాష్, బడా దాసుడా. शबाश अच्छा दास అంటే बोला। యేసు ప్రభులో
ఆ దేవుడిచ్చినటువంటి వివేకం ఉంది కాబట్టి, परमेश्वर का दिया हुआ समझ यीशु मसीह में है। కాబట్టి యేసుప్రభు నమ్ముకుంటే अगर इसलिए यीशु मसीह पर भरोसा करेंगे, ఆయన బోధ మనం వింటే उनका उपदेश को हम सुनेंगे, మనకు तो వివేకం వచ్చేస్తుంది, हमें भी समझ मिलेगा, గమనిస్తాం. हम भी पहचानेंगे। అదే దేవుడు మనకిచ్చిన మంచి జ్ఞానం అండి, वो ही परमेश्वर का दिया गया अच्छा ज्ञान, అది మంచి జ్ఞానం అండి. अच्छा ज्ञान है। అప్పుడు అంటాడు, तब कहता है, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. ये कहता है इसलिए मैं सब मिथ्या मार्गों से बैर रखता हूँ। చూసారా, ఎప్పుడైతే వాక్యం విన్నామో जैसा हमने वचन सुना, వివేకం వచ్చేసింది. समझ मिल गया। వివేకం అంటే समझ आने की, మంచి చెడులను గ్రహించే ఒక మనస్సాక్షి, भले और बुराइयों को पहचानने का मन की गवाही मिल సెల్ఫ్ गया। కాన్ఫిడెన్స్. सेल्फ कॉन्फिडेंस हो गया। నీకు నువ్వు కాపాడుకోవాలి, अपने आप को बचाना है, నీకు నువ్వు కాపాడుకుని ఇతరులను కాపాడాలి. अपने आप को बचाकर ही दूसरों को बचाना है। నీకు మంచి చెడులు తెలియాలి. आपको भला और बुराई के बारे में मालूम ఇక్కడ पड़ना है। ఏమంటాడంటే क्या कहता है? తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. सब मिथ्या मार्ग से मैं बैर रखता हूँ। దానివల్ల ప్రయోజనం లేదండి, उसे कोई फायदा नहीं है, దానివల్ల ప్రయోజనం లేదు. मिथ्या है, कोई फायदा नहीं। ప్రయోజనం ఉన్న వాటి కొరకు ప్రయత్నించు. जो हमारे लिए फायदा है उसी के लिए तुम यत्न करो। ప్రయోజనం లేటి కోసం ఎంత ప్రయత్నించినా దేవుడు అంటాడు, इसे कोई फायदा नहीं है उसके लिए हम यत्न करेंगे तो परमेश्वर क्या कहेगा? దేవుడు అంటాడు, क्या कहेगा परमेश्वर? నీకు నేను బోధ వల్ల వివేకం ఇచ్చాను కదా, मैं उपदेश के द्वारा आपको समझ दिया था ना, నీకు వివేకం ఇచ్చాను मैंने కదా, समझ दिया था आपको। ఆ వివేకం నీ దగ్గర లేదా? क्या वो समझ आपके पास नहीं है क्या? దేవుడు అంటాడండి. परमेश्वर यही पूछेगा। మరి కష్టాలు వచ్చినాయని ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా? तो खस्ता आ गए बोलकर अभी प्रार्थना करने से कैसे ఆ चलेगा? వివేకంతో మనం లేవే, उस समझ के अनुसार तो हम नहीं ఆ है। మంచి చెడు మనం గమనించలేకపోతున్నామే. अच्छा क्या है, बुरा क्या है, उसको तो हम पहचान ही नहीं మంచి पा रहे। వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు ఎవరో గమనించలేకపోతున్నామే. अच्छे लोग कौन है, बुरे लोग कौन है, वो भी नहीं पहचान पा रहे। యేసుప్రభు ఏమన్నాడండి? यीशु ने क्या कहा? చెడ్డ దాసుడా, ए बुरे दास। యేసుప్రభు స్వయంగా అన్నాడు, यीशु ने कहा स्वयं में बुरे చెడ్డ दास, దాసుడా, ए बुरे दास ఓ. चला जा। తర్వాత ఏమన్నాడు? उसके बाद क्या? శబాష్ మంచి దాసుడు, एक को बोला ए शबाश भला दास, శబాష్ మంచి దాసుడు. शबाश भला दास बोला। ఇది క్రైస్తవులకు ఉన్నటువంటి మంచి ఆనందమైనటువంటి వివేకం అండి. तो मसीहों के अंदर अच्छी समझदारी है, ये आनंद के అప్పుడు साथ जुड़ा తప్పు हुआ। మార్గములన్నీ నాకు అసహ్యం. इसलिए कहता है सब मिथ्या मार्गों से मैं बैर रखता हूँ। అందుకే యాకోబు इसलिए యాకోబు అంటాడు, याकूब कहता है, యాకోబు 1వ అధ్యాయము याकूब की पहले अध्याय 5వ వచనం, पहले का 5 में लिखा है, 5వ వచనంలో 1 का 5 पे చూడండి, మనందరం తెలిసిందే, हम सब जानते ही हैं। మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలెను. पर यदि तुम में से किसी को बुद्धि की घटी है तो परमेश्वर से मांगे। ఏమన్నాడు ఇక్కడ? क्या कहता है यहाँ पे? ఎవరికైనా బుద్ధి జ్ఞానం కొదువుగా ఉంటే पर यदि तुम में से किसी को बुद्धि की घटी है, ఎవరిని అడగాలంటే किससे मांगना है? దేవుణ్ణి అడగాలి. परमेश्वर से मांगना है। దేవుడు ఎవరండి? परमेश्वर कौन है? వాక్యం. वचन है। వాక్యం వాక్యం మనకుంది. वचन हमारे पास है। నీ సందేశము నీ బోధ వలన నాకు వివేకం కలిగింది, तुम्हारे उपदेश के द्वारा मैं समझदार हो गया हूँ। తప్పు మార్గములన్నీ నాకు అసహ్యం అయిపోయినాయి. गलत सारे रास्ता मेरे लिए, मैं बैर रखता हूँ उन रास्तों से। పరిశుద్ధులు తప్పు మార్గం అసహించుకుంటారు, पवित्र लोग ही गलत रास्तों को घृणा करते हैं। అసహించుకుంటారు. घृणा करते हैं पवित्र जन। దాని యొక్క మంచి చెడు తేడా తెలుసుద్ది, भला और बुराई का फर्क को भी जान लेते हैं, తేడా తెలుసుద్ది. जान लेते हैं। అది దేవుడిచ్చినటువంటి జ్ఞానం. ये परमेश्वर की ओर से दिया गया ज्ञान है। అందుకు ఆ జ్ఞానం లేకపోతే నన్ను అడుగు, अगर इस तरह का बुद्धि आपके पास नहीं तो मुझसे मांगो बोलता है నన్ను అడుగు, परमेश्वर कहता है मुझसे అప్పుడు मांगो, అది నీకు అనుగ్రహింపబడును. तभी आपको दिया जाएगा। అప్పుడు తప్పి. ఎప్పుడు? कब? అయ్యా, प्रभु మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు లోకంలో, संसार में भले भी है, बुरे लोग भी है, बुरे लोग भी है। వాళ్ళని గమనించే జ్ఞానం నాకు उन्हें దయచేయ. पहचानने का ज्ञान मुझे दे दो प्रभु। ఏమో ప్రభువా, నేను తప్పులో పడిపోతానేమో, क्या पता प्रभु मैं कहीं गलत में ना फंसूं, ఏం ప్రభువా ఈ పాపం అనే గుంటలో ये పడిపోతానేమో, पाप की दलदल में ना फंसूं कहीं में। ఒక తప్పు మార్గంలో పడి అలామట తప్పు మార్గం నడుస్తానేమో. क्या पता उन गलत लोगों के साथ गलती में तो नहीं चलूंगा मैं। అది ప్రార్థన అండి. ये प्रार्थना है। దాన్ని ఏమంటామండి? इसे क्या कहते हैं? ప్రార్థన. ये प्रार्थना है। ప్రార్థన అండి అది. प्रार्थना है। అందుకే అంటాడు, इसलिए कहता है ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయును. जो बिना उलाहना दिए सबको उदारता से देता है। ఏమన్నాడు? क्या कहता है? గద్దింపనంటండి, किसी को भी
नहीं डांटे वो। ఏయ్, నీ జ్ఞానం కావాలా? अच्छा आपको ज्ञान चाहिए क्या? నన్ను నమ్ముకున్నావుగా, मुझे पर भरोसा किया ఇంకా ना, జ్ఞానం ఏంది? और ज्ञान क्या जरूरत है? అండి ऐसा नहीं बोलेगा। వాగ్దానం ఇది, ये वादा प्रतिज्ञा है, ఇది వాగ్దానము ये प्रतिज्ञा है మనకి ఇవ్వటానికే, हमें देने के लिए, మనకి ఇవ్వటానికే. हमें देने के लिए। ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే यदि किसी की बुद्धि की घटी है, దేవుణ్ణి అడగమంటున్నాడు. परमेश्वर से मांगने के लिए कहता है। వాక్యం, ये वचन है। నువ్వు వాక్యం బైబిల్ నువ్వు ఓపెన్ చేసినప్పుడు जैसे आप बाइबल ग्रंथ को खोलते हो, దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడు. परमेश्वर आपके सामने प्रकट होगा। జాగ్రత్తగా రండి. ध्यान से सुनना। క్రొత్త నిబంధన नया वाचा, नया नियम। నువ్వు అలా ఓపెన్ చేయంగిలే आप इस प्रकार बाइबल खोलते ही దేవుడు నీకు ప్రత్యక్షం అయ్యి, परमेश्वर आपको प्रकट होगा। బిడ్డా हाँ मेरे बच्चे, ఓపెన్ చేసావుగా, खोल दिए ना बाइबल ग्रंथ को, చదువు पढ़ो बोलेगा, చదువు, पढ़ो। నీకు జ్ఞానం ఇస్తా చదువు, आपको ज्ञान दूंगा, पढ़ो। నీకు వివేకం ఇస్తాను చదువు, आपको समझ दूंगा, पढ़ो। నిన్ను పవిత్రుని చేస్తా आपको చదువు, पवित्र बनाऊंगा, पढ़ो। చదువు. पढ़ो, చదవాలి, पढ़ना, బైబిల్ చదవాలి. बाइबल को पढ़ना है। నేను బైబిల్ చదువుతుంటే నువ్వు, अगर आप बाइबल पढ़ते हो, నేను నువ్వు, या आप और हम, అంతరంగ పురుషుడు బలపడతాడు. हमारे अंदरूनी पुरुष जो है बल प्राप्त करेगा। అందుకే इसलिए ఫిలిప్పీలు రాసిన పత్రిక फिलिपियों की लिखी पत्री 4:13, ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:13, ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:13, फिलिपियों की लिखी पत्री 4:13, నన్ను బలపరుచు వాని యందే నేను సమస్తమును చేయగలను. जो मुझे सामर्थ देता है उसमें मैं सब कुछ कर सकता हूँ। చూసారా देखा ఏనంటున్నాడు? क्या कहता है? ఎవరు? कौन? నన్ను బలపరుచు వాని యందు పౌలు అంటాడు. पौलुस कहता है ఫిలిప్పీలు రాసిన పత్రికలో, फिलिपियों की लिखी ఫిలిప్పీ पत्री में, సంఘానికి రాస్తున్న పత్రికలో, फिलिपियों की कलीसिया के लिए लिखी నన్ను पत्री में, బలపరుచు వాని యందే నేను సమస్తమును చేయగలను. जो मुझे सामर्थ देता है उसमें मैं सब कुछ कर सकता हूँ। నీకు వివేకం ఉంటే, अगर आपके पास समझ है, జ్ఞానం ఉంటే, अगर ज्ञान है బుద్ధి ఉంటే, या बुद्धि होगी, చూడండి పిల్లరా, देखिए प्रियो, ఆ గడ్డలో మనం పడం, उस गड्ढा में हम नहीं गिरेंगे, గుంటలో పడం. उस गड्ढे में हम नहीं गिरेंगे। పాపం అనే గుంటలో అంటాడు, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యము. कहता है ना, जो गलत मार्ग है मेरे लिए सारा मिथ्या है, నేను నిన్న కూడా చెప్పాను, पैर रखता हूँ बोला। నిన్న కూడా చెప్పాను. मैंने कल भी बताया था। మెల్లిగా సంసాన్ని సాతానుడు ఎక్కడ తీసుకెళ్ళాడండి? सिमसोन को शैतान ने धीरे धीरे कहाँ ले गया? ఫిలిస్తీన్ల దేశంలోకి దెలీలా దగ్గర తీసుకెళ్ళాడు. फिलिस्ती देश की दिलीले के पास लेके गया। జాగ్రత్తగానండి, ध्यान से सुनिए, ఎవడో ఒకడు ద్వారా మనల్ని గడ్డలో పాపం అనే గుంటలో తీసుకెళ్తారు. किसी न किसी के द्वारा हमें पाप की गड्ढा में पहुंचाएगा, वो తీసుకెళ్తారు, शैतान लेके जाएगा, అక్కడ వదిలిపెడతారు మనం, वहां छोड़ देंगे ले जाके, అక్కడ వదిలిపెడతారు उस మనం. पाप की दलदल में छोड़ देंगे ले जाके। ఆ వివేకం మనకు కావాలి. उसको समझने की ఒక समझदारी हमें క్రైస్తవుడుగా चाहिए। एक ईसाई होने के नाते నాకు ఆ జ్ఞానం ఇవ్వు. मुझे वो ज्ञान दे दो। సొలొమోను మహారాజు చిన్నతనంలోనే ఇజ్రాయెల్ పై రాజు అయ్యాడు. तो राजा सुलेमान जो है बचपन में इजरायलियों के ऊपर राजा बन गया, చిన్నతనంలోనే छोटी उम्र में ही రాజు అయ్యాడు. राजा बन गया। ఏమడిగాడండి? क्या मांगा था परमेश्वर से? ధనం అడిగాడా? क्या धन मांगा था? బంగారం అడిగాడా? या सोना मांगा था? ఎండి అడిగాడా? क्या चांदी मांगा था? పొలం అడిగాడా? क्या खेत मांगा था? భవనాలు అడిగాడా? क्या भवन मांगा था? ఏం అడగలేదు. ऐसा कुछ नहीं मांगा। ఆయనకు ఒక భయం ఉంది. उनके अंदर एक डर था, అయ్యా, జ్ఞానం లేనివాడిని, प्रभु बिना ज्ञान का हूँ, బుద్ధి లేనివాడిని, बिना समझ का हूँ। ఈ చిన్నతనంలో इस बचपन छोटी నా उम्र में తండ్రి అయిన దావీదు రాజ్యం నాకు ఇచ్చావు, मेरे पिता का राज्य जो दाऊद का मुझे दे నన్ను दिया, ఇజ్రాయేలు మీద రాజును मुझे చేశావు. इजरायलियों के ऊपर राजा बनाया। నాకు జ్ఞానం తక్కువ ఉందయ్యా, मेरे लिए ज्ञान की कमी है నాకు प्रभु, బుద్ధి తక్కువ ఉందయ్యా, मुझे बुद्धि की कमी है, నాకు దయచేయను, मुझे दो, నాకు దయచేయను. मुझे दो प्रभु। ఈ ప్రపంచంలో మనం తిరగాలంటే अगर इस दुनिया में हम घूमना है, चलना है, మనకి వివేకం కావాలి, हमें समझ की आवश्यकता है, జ్ఞానం కావాలి. ज्ञान की आवश्यकता దాన్ని है। యేసు ప్రభువు అన్నాడు, పాముల వలె వివేకముగా ఉండుడి. इसलिए बोला यीशु मसीह ने सांपों के समान समझदार बनो। యేసు ప్రభు చెప్పాడండి, यीशु मसीह ने कहा था, మనకి వాగ్దానాలు ఇచ్చాడండి, हमें वादा दिया है, అది పొందుకోవాలి మనం అంతే. पाना है हमें। పాముల వలె వివేకంగా ఉండు. सांपों के समान समझदार बनो। ఈ లోకంలో నీవు ఉన్నావు, इस संसार में है आप, సాతానుడు నిన్ను మంచిగా నడుతుంటే పడేయాలని చూస్తాడు, आप अच्छी तरह प्रभु में चल रहे थे, शैतान आपको गिराने के लिए सोचता है, పడేయాలని చూస్తాడు, गिराने के लिए सोचता है ఏదో మీద రూపంలో వస్తాడు, कि उसी न किसी रूप में आएगा आपके पास, ఏదో ఒక రూపంలో किसी వస్తాడు. न किसी रूप में आएगा। కాబట్టి పౌలు అంటాడు इसलिए पौलुस कहता है ఫిలిప్పీయుల రాసిన పత్రికలో, फिलिपियों की लिखी पत्री में, నన్ను బలపరుచు వాని యందే నేను సమస్తమును చేయగలను. जो मुझे सामर्थ देता है उसमें मैं सब कुछ कर सकता हूँ। మనల్ని బలపరిచేది ఎవరండి? हमें कौन बल देता है? చెప్పండి. बताइए। జీవాహారం, जीवन की रोटी, జీవాహారం जीवन की रोटी రోజు తీసుకోవాలి, रोज लेना होगा, తీసుకోవాలండి. रोज लेना पड़ेगा। చూడండి, देखिएगा యోహాను సువార్త, यूहन्ना की सुसमाचार, యోహాను సువార్త 6:35, यूहन्ना का 6:35, 6:35, यूहन्ना का 6:35,
అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే. यीशु ने उनसे कहा, जीवन की रोटी मैं ही हूँ। నువ్వు బలపడాలంటే, अगर आप बल प्राप्त करना है, నీ యొక్క లోపల ఉన్న అంతరంగ పురుషుడు బలపడాలంటే, आपके अंदर की अंदरूनी पुरुष ताकत पाना है तो, బలపడాలంటే ఎవరు కావాలండి? अगर ताकत पाना तो किसकी आवश्यकता ఎవరు है? కావాలి నీకు? कौन चाहिए आपको? జీవాహారం కావాలి. जीवन की रोटी की आवश्यकता है। జీవాహారం जीवन की रोटी అది ఏంటి తెలుసా? वो क्या पता है? నేను ఇస్తున్నాను. मैं देता हूँ। నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రము ఆకలిగొనడు. जो मेरे पास आता है वो कभी प्यासा ना हो, भूखा ना होगा। ఈ లోకంలో ఆకలి చాలా ఉండేది. इस संसार की प्यास बहुत ज्यादा है। అందమనే ఆకలి, सुंदरता का సంపాదన प्यासा, ఆకలి, कमाई का प्यासा, మోసం అనే ఆకలి, धोखा में रखने की प्यासा, చాలా ఆకలి ఉండేయండి. बहुत प्रकार की प्यासा है। ఆకలి అంటే ఏంటి? प्यासा होने के मतलब क्या है? ఆకలి या भूखा होने के కడుపు मतलब నింపుకోవటం, पेट को भरना, కడుపు నింపుకోవటం. पेट को भरना। శరీరాన్ని పాడు చేసుకునే ఆహారాలు చాలా ఉండేది. तो शरीर को बिगाड़ने वाला, खराब करने का खाना बहुत तरह అవి की है। తప్పని చెప్పాడు ఈ లేవి కాండంలో. वो सारे गलत है बोला लेवी अवस्था में। కొన్ని మాటలు చెప్పాడు, ఈ తప్పు మాటలు నమ్మకని చెప్పాడు. कुछ बातों को भी बताया, ऐसी गलत बातें इन पर भरोसा मत करो। సాతానుడికి ఉన్నటువంటి మంచి ట్యాక్ట్ వివేకం ఏంటి తెలుసా? तो शैतान के पास बहुत अच्छी तरह समझदारी क्या पता है? తప్పు చేస్తూ తప్పు లేదని నమ్మించటం. गलत कराता है हमसे, गलत नहीं है करके भरोसा भी दिलाता నమ్మించటం है। भरोसा भी दिलाता है हमें। సాతానుడు అండి, ये शैतान का काम। నమ్మిస్తాడు వాడు. हमें भरोसा ऐसा दिलाता है। అలాంటి వాళ్ళని కనుగొనమని యేసుప్రభు చెప్పాడు. ऐसे लोगों को पहचानने के लिए यीशु मसीह ने कहा था। యేసుప్రభు చెప్పాడు, यीशु ने कहा था, నువ్వు అలాంటి వాళ్ళని కనుగొను. तुम ऐसा लोगों को पहचानो। అది ఆ సాతానుడు వలబొందుతాడండి. तो शैतान जो है जाल को बनाता है, बुनता है जाल, వలబొందుతాడు. जाल बुनता है। జాగ్రత్తగా ఉండాలి. ध्यान से रहना, ध्यान से। ఒకసారి एक ఉపమానం बार చెప్తాను. एक दृष्टांत बताऊंगा। బోయోడు, जो शिकार करने वाला, బోయివాడు शिकार करने वाला తన ఒడిచేల్ బోయివాడు తన ఒడిచేల్లో उसकी जो गोफन में కొన్ని రాళ్ళు ఏరుకున్నాడు, ఎలగల రాళ్ళు. जो ऐसी कीमती वाले पत्थर को चुना है, అతను రాళ్ళు అనుకుని ఏరు తీసుకున్నాడు. वो केवल पत्थर समझ के चुना था। ఆ రాయిని ఒడిచేల్లో పెట్టి తిప్పి కొడుతున్నాడు. गोफन में उन पत्थरों को रखकर घुमा घुमा के मार रहा था। పక్షులు తగలకుండా పోతున్నాయి రాళ్ళు. पक्षियों को नहीं लग रहा था, वो चला जा रहा था। ఒకటి రెండు రాళ్ళు మిగిలిపోయినాయి. एक दो पत्थर ही रह गए थे। ఒక దావన పోతా ఒక వ్యక్తి అన్నాడంట, रास्ते से जाने वाले व्यक्ति ने कहा था, ఏం చేస్తున్నావయ్యా రాళ్ళతో అన్నాడంట. तुम क्या कर रहे हो इन पत्थरों के साथ? నేనా పక్షులను కొడుతున్నాను. मैं पक्षियों को मार रहा हूँ। రాయిడ్ చూపి అన్నాడు. उस पत्थर को इधर दिखाओ बोला। రాయిడ్ చూపి, इधर दिखाओ। పిచ్చోడా ఈ ఎలగల రాళ్ళు రాయి, अरे पागल, ये बहुमूल्य पत्थर है। వీటిని అమ్ముకుంటే ఎంత ధనం వచ్చో తెలుసా? इन्हें बेचने पर आपको कितना धन मिलेगा पता है? ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకోరా. अभी तो कम से कम समझदार बनो। మరి ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోరా. अभी तो समझदार बनो। అంటే నేను పక్షితోటి కొట్టిన అన్ని కూడా ఎలగల రాళ్ళా? अच्छा, मैंने कितनी पत्थरों को पक्षी के पीछे फेंका था, ये सारे बहुमूल्य पत्थर थे। ఎలగల రాళ్ళా? क्या बहुमूल्य पत्थर थे? అప్పుడే నేను ఎంత ధనవంతుని అయిపోయాను. अरे रे, सारा कुछ होता तो मेरे पास भी कितना धनी बन जाता। కొన్నిసార్లు మనం పోగొట్టుకుంటాం. कई बार हम खो बैठते हैं। జాగ్రత్తగా నాలు ప్రియులారా, सावधान से रहना प्रियो। పోగొట్టుకుంటాం. खो बैठते हैं कई बार, జాగ్రత్తగా ఉండాలి. बड़ी सावधान से रहना है। ఈ లోకంలో గనుక మనం జాగ్రత్తగా ఉండకపోతే, अगर इस संसार में हम सावधानी से नहीं रहेंगे तो, ఒక మహానుభావుడు చెప్పాడు, एक बड़ा आदमी ने कहा था, నిన్ను బిడ్జీగా ఉపయోగించుకుని నీ మీద అన్ని వెళ్ళిపోతాయి. आपको फूल बनाकर आपके ऊपर से सब कुछ पार होके जाएगा। అందుకు ఒక మహానుభావుడు అన్నాడు, इसलिए एक आदमी ने कहा था, పక్షుల్ని పైన తిరగని, తలపైన తిరగని, पक्षियों को हमारे सर के ऊपर मंडराने दो, గూళ్ళు పెట్టనీయదు. लेकिन सर के ऊपर उसको बसेरा मतलब घोंसला मत बनने నువ్వు देना। మనుషుల మధ్య తిరుగు, तुम मनुष्यों के बीच में तो रहो, వాళ్ళ చెడ్డను మాత్రం నువ్వు ఎరిగి ఉండు. उनकी बुराइयों को पहचानते रहो। పక్షుల్ని తిరగని పైన, पक्षियों को घूमने दो, आपके ऊपर తిరగని, घूमने दे दो, కానీ लेकिन గూళ్ళు పెట్టనీయద్దు. घोंसला आपके सर के ऊपर मत बनने देना, గూళ్ళు పెట్టనీయద్దు. नहीं बनाने देना आपका सर के ऊपर। మనుషుల మధ్యలో ఉన్నావు. आप मनुष्यों के बीच में నీకు हो। వివేకం దేవుడిస్తాడు. आपको परमेश्वर समझ देता है, జీవాహారం ద్వారా, जीवन की रोटी के द्वारा। అది అంతరంగ పురుషుణ్ణి బలపరుస్తుంది, वो अंदरूनी पुरुषों को ताकत देता है, బలపరుస్తుంది. ताकत देता है। అయ్యా, प्रभु, నన్ను మోసంలో పడకుండా కాపాడినందుకు నీకు వందనాలు. मुझे धोखा में पड़ने नहीं दिया, तेरा धन्यवाद करता हूँ प्रभु जी। సమయం నేను మోసంలో పడిపోయాను, एक समय में धोखा में पड़ गया था, చాలా ప్రార్థించాను. बहुत प्रार्थना किया हूँ ప్రభువా, నేను అనుకోలేదు నాయన, प्रभु, मैंने सोचा नहीं था प्रभु ऐसा, నేను మంచి చేద్దాం అనుకున్నాను, मैं अच्छाई करूँ रहूं करके కానీ నేను सोचा, మోసంలో పడిపోయాను. लेकिन मैं धोखा में पड़ गया। దీని నుంచి ఎట్టన బయటిది, इससे मुझे कैसे भी बाहर निकलना, తెలిసో తెలియకో
जान के अनजान के, తెలిసో తెలియకో जान के अनजान के కాపాడయ్యా, मुझे बचाओ प्रभु जी। ఉపవాసాలు ఉన్నాం, उपवास रखेंगे, దేవుడు కాపాడాడు. परमेश्वर ने उपवास रखा, परमेश्वर ने बचाया है। ఇప్పుడన్నా మనం తెలుసుకోవాలి, अभी तो कम से कम हम जाने లోకంలో इस संसार में సాతాను ప్రతినిధులు ఉండారండి. शैतान की ओर से उसके कुछ अपने लोग हैं, వాడి రాజ్యం ఉందండి, उसका भी राज्य है। సాతాను ప్రతినిధులు ఉన్నారు. शैतान की ओर से कुछ వాళ్ళు लोग ఎక్కడంటే మనలోనే हैं। ఉండారంట, वो कहीं और अलग से नहीं, हमारे बीच में ही है, మనలోనే ఉండారన్న. हमारे बीच में भी है। మనలో నుంచి వెళ్ళిన వాళ్ళు, तो हम में से गए हैं वो लोग, మనలో నుంచి వెళ్ళిన వాళ్ళు. हम में से गए हैं। మనమైతే अगर हम हो तो ప్రభువులో ఉన్నాం, हम प्रभु में हैं। గట్టిగా स्थिरता से వెళ్ళగలిగిన జీవితం. हमारी जिंदगी बहुमूल्य जिंदगी है। ఎంతో నష్టం చేసుకున్నాం, बहुत कुछ अभी तक खो बैठे हैं, ఎంతో జీవితం నష్టం చేసుకున్నాను. बहुत जिंदगी हमने उनके पीछे खराब कर दी है। 35 సంవత్సరాలు నా జీవితం నష్టం చేసుకున్నాను. 35 वर्ष में अपनी जिंदगी को खराब कर दिया। సాతాను చేతుల్లో పడిపోయాను. शैतान के हाथों में गिर गया था मैं। దేవుని వాక్యం నన్ను వెలిగించింది, परमेश्वर की वचन ने मेरे को रोशनी నాకు दिया, బలం ఇచ్చింది, मुझे बल दिया, నాకు పరిశుద్ధి ఇచ్చింది. मुझे पवित्रता दिया। తప్పు చేస్తే క్షమిస్తే ఆయన్ని క్షమించేసేది. तो मैं गलत किया हूँ, प्रभु क्षमा करने बोलने से सब क्षमा कर दिया। కాబట్టి इसलिए జీవాహారము నేనే, जीवन का रोटी में ही हूँ, జీవాహారము నేనే. जीवन का रोटी में ही हूँ। నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రం ఆకలి కొనడు. जो कोई मेरे पास आएगा वो कभी भूखा ना होगा। యేసు ప్రభు దాహం 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 అన్నాడు. यीशु मसीह ने कहा मैं प्यासा हूँ, प्यासा हूँ, प्यासा వీళ్ళేం हूँ। చెరకనిచ్చారు, ये लोग तो कड़वा दिया उनको, ఆయన తాగల. उन्होंने नहीं पिया। ఆయనకి ఆకలి అయింది, उनको भूख लगा था, ఆకలి అయింది. भूख लगा। శిష్యులు వచ్చారు, चले आए, ప్రభువా प्रभु ఇదిగో భోజనం తెచ్చాం, देखो तुम्हारे लिए भोजन लाए हैं, భోజనం తెచ్చాం. भोजन लेके అప్పటికే సమరయ స్త్రీతో మాట్లాడేశాడు. तब तक सामराय स्त्री से बात कर चुका సమరయ స్త్రీ కుండ పగల కొట్టింది, था। सामराय स्त्री ने वो मटका फोड़ दिया, పాపాలు ఒప్పుకుంది, अपने पापों को मान నువ్వే लिया। నిజమైన మెస్సయ్యా, आप हकीकत का मैसैया हो बोला, మెస్సయ్యవు నువ్వు, मैसैया आप ही हो बोले, అయ్యా నువ్వు మెస్సయ్యవయ్యా. प्रभु आप मैसैया हो। వెంటనే तुरंत ही శిష్యులు అన్నాడు, चेलों से कहा నా భోజనం అయిపోయింది, मेरा खाना हो गया, నా ఆకలి తీరిపోయింది. मेरा भूख मिट गया। కానీ లోకపు ఆకలి కాదండి ఇది. అది ఏంది, నిర్జీవమైంది, క్షయమైంది. जो ये संसार की जो रोटी है ना वो तो नाश होने वाला है, దేవుడు ఇస్తాడు అది మనకి. वो तो बिल देगा परमेश्वर हमें। శిష్యులు తెచ్చారు, चेले लेके भी आ गया, తినయ్య ఆహారం. खाओ भोजन करा। నా ఆహారం ఇది కాదు. तो उन्होंने कहा मेरा भोजन ये नहीं है, తృప్తి అయిపోయాడండి. वो तृप्त हो गया। కొన్నిసార్లు దేవుని పనులు చేసినప్పుడు ఎంత ఆకలి అయినా మనకి చచ్చిపోయే ఆకలి దేవుని పని చేసి ఆనందిస్తాం. कई बार हमें कितना भी भूख लग रहा हो, जैसे मरने मिटने की भूख लग रहा हो, फिर भी परमेश्वर का काम करते तो उसमें तृप्ति मिलता है, చాలా ఆనందం వస్తుంది, बड़ा आनंद हो जाते हम, చాలా ఆనందం వచ్చింది. बड़ी आनंद मिलती है। ఎంత ఆనందం వస్తుంది అంటే, इतना आनंद मिलेगा, అరే నాకు ఆ అన్నం కూడా నేను మర్చిపోయానే, अरे मैंने तो खाने को भी भूल गया था, అరే నాకు ఆహారం ఆకలి కూడా కాలేదే, मुझे भूख भी तो नहीं लगा। ఎంత ఆనందం అండి. कितना आनंद है, ఆ తృప్తి అది నూతన స్వభావం. ये नई स्वभाव है। చూడండి, देखिए, తీతుకు రాసిన పత్రిక, तीतुस की लिखी पत्री, తీతుకు రాసిన పత్రిక तीतुस की लिखी पत्री 3:5, 3:5, 3:5 3:5 మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా గాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయడం ద్వారాను మనల్ని రక్షించెను. तो उसने हमारा उद्धार किया और ये धार्मिकता के कामों के कारण नहीं जो हमने आप किए, पर अपनी दया के अनुसार नए जन्म के स्नान और पवित्र आत्मा के हमें नया बनाने के द्वारा हुआ। చూడండి ఇక్కడ ఏమంటాడు, देखो क्या, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగొట్టు చేయటం ద్వారాను మనల్ని రక్షించెను. पवित्र आत्मा ने हमें नया स्वभाव देने के द्वारा हमें उद्धार मिला। మనకి కొత్త స్వభావం, हमारे लिए अंदर नया स्वभाव, నూతన స్వభావం. नया स्वभाव। ఏంటండి నూతన స్వభావం? क्या है नया स्वभाव? పాతవి గతించెను, पुरानी बातें बीत गया, కొత్తవి మొదలయ్యాయి. देखो सब नया शुरू हो गया। నీ జీవితంలో आपकी जिंदगी में చాలా మంది అనుకుంటారు, बहुत सारे लोग ఇంకా అయిపోయింది నా జీవితం, बस खत्म मेरा जिंदगी, ఇంకేముంది. और क्या रह गया। ఇది అంతం కాదు, ये अंत नहीं है, ఆరంభము. प्रभु में नई शुरुआत है। క్రైస్తవ జీవితం ఆరంభం. मसीह का जिंदगी एक शुरुआत है। ప్రభు అంటాడు, ఒప్పుకో, प्रभु कहता है मान लो, ఒప్పుకో, मान लो। అదిగో నా వాక్యం ద్వారా నువ్వు పరిశుద్ధుడు అయ్యావు, देखो मेरे वचन के द्वारा तुम पवित्र हो నేను गए। నీకు జ్ఞానం ఇస్తాను, मैं आपको ज्ञान देता हूँ, నీకు జ్ఞానం ఇస్తాను, मैं आपको ज्ञान నీకు देता వివేకం हूँ, ఇస్తాను. मैं आपको समझ ఈ देता हूँ। మాటల ద్వారా మీరు పరిశుద్ధులు అవుతారు. इन बातों के द्वारा तुम शुद्ध हो गए हो। చాలా మంది విన్నానండి నేను, मैं बहुत सारे लोगों को ఇంకా నా मैंने జీవితం सुना, అయిపోయింది. बस मेरा जिंदगी खत्म हो गया। ఇది క్రైస్తవుడు అనాల్సిన మాట కాదు. ये मसीहों को भूलना शोभा नहीं देता।
చనిపోయేంత వరకు, जब तक हमारी मृत्यु नहीं आएगा, చనిపోయేంత जब వరకు तक हमारी मृत्यु नहीं आएगा। యేసు ఏమన్నాడు తెలుసా? यीशु मसीह ने क्या कहा पता है? సదాకాలం నీతో ఉంటాను. हमेशा तुम्हारे साथ रहूंगा। అనుకోబాకు. आप ये मत सोचना। చాలా మంది క్రైస్తవులు बहुत सारे ईसाई మా జీవితం అయిపోయింది, बस हमारी जिंदगी खत्म, ఇంకేముంది, और क्या रह गया। ఇది అంతము కాదు, ये अंत नहीं है, ఆరంభం. आरंभ है। చూడండి, देखिए 80 సంవత్సరాల ముసలివాడు, 80 साल का बुजुर्ग డిగ్రీలు చదువుతున్నాడు, डिग्री पढ़ रहे। 80 సంవత్సరాల ముసలివాడు రికార్డు బ్రేక్ చేశాడు రన్నింగ్ లో. 80 साल का बुजुर्ग जो है रनिंग में पिछला रिकॉर्ड को तोड़ दिया। 80 సంవత్సరాలు పెళ్లి చేసిన పిల్లలకి అంటున్నాడు. 80 साल का बुजुर्ग शादी करके बच्चे पैदा कर रहे हैं। ఇదేందమ్మా, మన లైఫ్ అయిపోయింది, ఇంకా నాకేముంది, ఇంకా ఎక్కడుంది ఇది అసలు? तो और कहाँ रह गए? हम बोलते हैं कहाँ है मेरी जिंदगी, बस खत्म। ऐसा कहाँ, कैसे बोल सकते हैं हम? ఎక్కడుంది? कैसे बोल सकते हैं ऐसा हम? ఇప్పటి నుండి ఇప్పటి నుండి अभी से జీవితం మొదలు పెట్టు. आपका जिंदगी शुरू करो। ఇప్పుడైనను अभी भी కన్నీరు కార్చి आंसू बहाकर, ఉపవాసం ఉండి उपवास रहकर ప్రార్థన చేసి, प्रार्थना कर, అయ్యా నాకు వివేక వినాయన, प्रभु मुझे समझ दो, నాకు మంచి చెడ్డలు తెలిసిన జ్ఞానం मुझे ఇయ్యా, भले और बुराई को समझने का అయ్యా ज्ञान दो। నేను సైతాను యొక్క రాజ్యంలో मैं ఉన్నానయ్యా, शैतान का राज्य में रह गया हूँ। యేసయ్యా నువ్వు వాడితో నాకేం పని అన్నావు, यीशु आप उस शैतान से कहा, उससे मेरा क्या వాడితో लेना నాకేం देना? పని ప్రభువా, उससे मेरा क्या लेना देना? వాడితో प्रभु? నాకేం పని లేదు, उससे मेरा कोई लेना देना नहीं వాడు है। మోసగాడు, वो धोखा देने वाला వాడు है। మోసగాడు, वो धोखा देने వాడు वाला మోసం చేస్తాడు, वो धोखा देता है। వాడు సాతానుడు మోసగాడు, वो शैतान धोखा देने वाला है। వాడు పని చేస్తున్నాడండి. वो शैतान काम कर रहे हैं अभी, ఇప్పుడు నెమ్మదిగా పని वो చేస్తున్నాడండి, धीरे धीरे काम कर रहे हैं, वो పని చేస్తున్నాడు. काम कर ही रहे हैं। ఎవరిలో పని చేస్తున్నాడు? इसमें काम कर रहे हैं తప్పు మార్గాలు जो गलत रास्ते में चलते हैं, అవి మనం కనుక్కోవాలి. उसे पहचानना हमें उस रास्ते। క్రైస్తవులకు మనకు జ్ఞానం ఇచ్చాడు, मसीह होने के नाते हमें ज्ञान दिया है, మనకు జ్ఞానం ఇచ్చాడు. ज्ञान दिया है। ఆ జ్ఞానంతో మనము उस ज्ञान के द्वारा ఈ పరిశుద్ధతని మనము ఈ నూతన స్వభావం కలిగి ఉండాలి. तो उस पवित्रता को बचाते हुए नया स्वभाव को बना के रखना है। కనికరము చొప్పుననే పునరుజ్జన్మ సంబంధమైన స్నానము, तो उनकी दया के द्वारा नया जन्म के स्नान के द्वारा కొత్తగా జన్మించటం. नया सिरे से जन्म लेना। యేసు ప్రభు అంటాడు यीशु मसीह कहता है నికోదేముతో, निकोदेम से, నీటి మూలముగాను पानी के द्वारा, ఆత్మ మూలము आत्मा के మనం द्वारा పరిశుద్ధాత్మ పొందుకోవాలి. हमें पवित्र आत्मा पाना होगा। మనం బాప్తిస్మం తీసుకున్నాం, हमने बपतिस्मा लिए हैं, బాప్తిస్మం తీసుకున్నాం, बपतिस्मा लिए అయ్యా हैं। నీ రాజ్యకు వారసులుగా ఉన్నాను, प्रभु तेरे राज्य का वारिस बना, దుష్టు నుంచి నన్ను కాపాడాయి, दुष्ट से मुझे बचाओ प्रभु, దుష్టు నుంచి కాపాడాయి. दुष्ट से मुझे వాడు ఏ बचाओ। విధంగా వస్తున్నాడో నాకు వివేకం ఇయ్యాయి, वो कहाँ से शुरू कर कहाँ से आ रहे उसे समझने की समझ, వాడు ఎలా వస్తున్నాడో నాకు వివేకం वो ఇయ్యా. किस रास्ता से आ रहे मुझे समझने की। అయ్యా నేను ఇజ్రాయేల్ని పరిపాలించే శక్తిని బుద్ధిని జ్ఞానం నాకు ఇయ్యా. प्रभु मेरे इस्राएल के ऊपर राज्य करने का बुद्धि और समझ मुझे दो। అయ్యా నేను పిల్లవాడిని అయ్యా, मैं तो नादान हूँ प्रभु, అయ్యా నేను పిల్లవాడిని मैं అయ్యా, नादान हूँ प्रभु, నాకు శక్తిని అయ్యా, मुझे शक्ति दो, నాకు శక్తిని అయ్యా. मुझे शक्ति दो। చూడండి देखिए ఎంత మొరపెట్టాడండి, कितना विनती किया, ఎంత మొరపెట్టాడు. कितना विनती किया। మొరపెడితే తప్పకుండా ఇస్తాడు. अगर हम पुकारने पर हमें वो समझ जरूर देगा। మనల్ని అంట मैं देखिए దేవుడు ప్రతి దుష్కార్యం నుండి తప్పిస్తాడు तो అంట. हर एक प्रकार के बुरा कार्य से हमको बचाएगा। ఈ వివేకం గనుక మనకుంటే, अगर ये समझदारी हमारे ఈ पास होगा, వాక్యానుసారమైన జ్ఞానం ये మనకుంటే वचन के अनुसार का ज्ञान हमारे पास ప్రతి होगा, దుష్కార్యం నుండి తప్పించును. हर एक बुरा चाल चलन से हमको, बुरा कार्यों से हमको बचाएगा। రెండవ తిమోతి दूसरा तिमोथी का 4:18 4:18 ప్రభువు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. और प्रभु मुझे हर एक बुरे काम से छुड़ाएगा और अपने स्वर्गीय राज्य में सुरक्षित पहुंचाएगा। Praise the Lord. हालेलुया। ఏమన్నాడండి? क्या कहा? ప్రభు प्रभु, ఇంకెవరో కదండి. और किसी की बस की नहीं है। ప్రభు అంటే ఎవరు? प्रभु का मतलब कौन है? దేవుని వాక్యం, परमेश्वर का वचन, మంచి మార్గం. अच्छी मार्ग, ఆ మంచి మార్గం బోధించే వాళ్ళే దేవుని రాజ్యం. उस अच्छी मार्ग को सिखाने वाले परमेश्वर का అది राज्य। ఈ లోకంలో దేవుని రాజ్యం ఎక్కడుందండి? संसार में परमेश्वर అది का राज्य है ప్రత్యేకంగా कहाँ? కనిపించదు. वो अलग से नहीं दिखेगा। నీకు మంచి మార్గం బోధించే వాళ్ళే దేవుని రాజ్యం. आपके लिए अच्छी मार्ग का संदेश देने वाला परमेश्वर का राज्य है। చెడుని ఇది తప్పు అని గుర్తుపెట్టి నీకు అది తప్పు అని చెప్పేవాళ్ళే మంచి రాజ్యం. तो बुराई को लेकर ये तुम्हारे अंदर की गलत है करके तुम्हें समझाने वाले
वो अच्छी राज्य है, అది మీ మధ్యనే ఉంది. वो आपका बीच में है। ఏమన్నాడు యేసు ప్రభు? क्या कहा यीशु मसीह? అది మీ మధ్యనే वो ఉంది. आपका ही बीच में है। ఎవరండి వాళ్ళు? कौन है वो? యేసు ప్రభు అండి. यीशु मसीह। రక్షించబడిన వాళ్ళండి, उद्धार पाए हुए लोग, రక్షించబడిన వాళ్ళండి. उद्धार पाए हुए लोग। అందుకే ఏమంటాడంటే, इसलिए क्या कहता है? ప్రభు ప్రతి దుష్కార్యం నుండి నిన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును, యుగ యుగములో ఆయనకు మహిమ కలుగును గాక. प्रभु मुझे हर एक बुरे काम से छुड़ाएगा और अपने स्वर्गीय राज्य में सुरक्षित पहुंचाएगा, उसी की महिमा युगान युग होती रहे, आमीन। ప్రైజ్ ది లార్డ్. प्रेज द लॉर्ड। ఏమంటాడండి? क्या कहता है? యుగ యుగములు, युगान युग, పరలోక రాజ్యం. स्वर्ग राज्य। పరలోక రాజ్యం అంటే ఏం తెలుసా? स्वर्ग राज्य का मतलब पता है? నిత్య జీవం, अनंत जीवन, నిత్య జీవం. अनंत जीवन। అందుకే इसलिए ఇక్కడ యోహాను సువార్త देखिए यूहन्ना का మనకు అందరికీ తెలిసింది. हम सब जानते हैं इस वचन को। 3:16 3:16 3:16లో 3:16 में ఆయన ఏమంటున్నాడు ఇక్కడ? क्या कहता है यहाँ पे? చూడండి, देखिएगा। నా యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. तो कहता है ताकि जो कोई उस पर विश्वास करे वे नष्ट ना हो, इस प्रकार परमेश्वर ने उन्हें हमारे लिए दे दिया। అది ఎందుకు చూడండి, क्यों दे दिया? నిత్య జీవం. अनंत जीवन के लिए। నిత్య జీవిస్తాడండి మనకి. अनंत जीवन देगा हमें। ఇంకెక్కడ ఎక్కడిక మనం నశించిపోయేది లేదు మనలో. तो हमारे अंदर कुछ नाश होने वाला चीज है ही नहीं, నిత్య జీవం మనకి ఇవ్వబోతున్నాడు. क्योंकि अनंत जीवन हमें देने जा रहे हैं। ఆ నిత్య జీవం ఇవ్వటానికే యేసు ప్రభు పరలోకానికి వెళ్ళాడు. तो उस अनंत जीवन हमारे लिए देने के लिए यीशु मसीह स्वर्ग चले गया। అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు जो इकलौता पुत्र दे दिया, उसके ऊपर जो भरोसा करते हैं। ఎంత ప్రేమించాడండి. कितना प्रेम किया। దేవుని రాజ్యం परमेश्वर का राज्य ఎవరిలో ఉంది తెలుసా? किसमें है पता है? క్రీస్తు ప్రేమ, मसीह के प्रेम में, నిజాయితీ, खराई में, నిజాయితీ, खराई में, నమ్మకము, भरोसा में, చెడ్డ కార్యాలను అసహించుకోవడం. बुरा कामों को घृण करना है। వీళ్ళే మంచి మార్గం నడిచేవాళ్ళు, यही लोग अच्छी मार्ग में चलने మంచిని वाले, చెప్పేవాళ్ళు, अच्छाइयों का संदेश మనల్ని देने మంచి वाला, మార్గం నడిపించేవాళ్ళు, हमें अच्छी रास्ते में ले चलने वाला। చెడ్డని నీకు గుర్తింపజేసేవాళ్ళు. तो ये फलाना बुरा है करके आपको पहचान వాళ్ళే दिलाने దేవుని वाला, రాజ్యం అండి. वही परमेश्वर का राज्य है। యేసు చెప్పాడు, నీ 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 మధ్యనే ఉన్న రాజ్యం. यीशु मसीह ने बताया तो तुम्हारे बीच में है वो అది నీ राज्य। కళ్ళకి అది పెద్దగా కనిపించదు అనుకోబాకు. आपको आंखों के सामने ऐसा बहुत आकार में दिखाई ప్రత్యక్షంగా देगा, రాదు, प्रकट रूप में नहीं आएगा, ఈ మధ్యనే ఉంది. मगर आपके बीच में है। ఇక దైవదాసుడు మంచి బోధ ఎత్తున్నాడు. प्रभु का दास आपको अच्छा उपदेश देता है, మంచి బోధ अच्छी संदेश రోజు हर दिन లైవ్ లో लाइव में देता है। బుధవారం సాయంకాలం, हर एक शाम को, బుధవారం సాయంకాలం, बुधवार की शाम को, శనివారం సాయంకాలం, शनिवार की शाम को, ఆదివారం, इतवार को, సోమవారం నుండి सोमवार से लेकर శనివారం వరకు शनिवार तक మంచి బోధ, अच्छी संदेश, మంచి మార్గం. अच्छी मार्ग, ఆయనే రాజ్యం, దేవుని రాజ్యం. वही प्रभु का राज्य है। ఎవరండి? कौन है? ఈ మధ్యన దైవదాసుడే మన రాజ్యం. आपके बीच में प्रभु का दास ही हम सबका राज्य है। ఆయన బోధని ఆయన అమ్మడించి పరిశుద్ధులు అందరూ రాజ్యమే. तो उनकी संदेश सुनकर उनके अनुकरण करने वाला सब वो भी राज्य है परमेश्वर का। ఇదిగో వీళ్ళే. देखा कहा था ना, यही देखो यही लोग। యేసు ఏమన్నాడు? यीशु ने क्या कहा? వీళ్ళు यही लोग। ఎవరు తల్లి, कौन मेरी माँ, ఎవరు చెల్లి, कौन मेरी बहन, ఎవరు నా సహోదరుడు, कौन मेरा भाई, వీళ్ళు, बस यही लोग, వీళ్ళే. यही लोग है। మనమే हम ही है, हम దేవుని రాజ్యం. परमेश्वर का राज्य है। ఆ రాజ్యాన్ని గుర్తించాలండి. उस राज्य को पहचानना है, ఆ మార్గాన్ని గుర్తించు. उस मार्ग को पहचानो। నీ జీవితం ఉజ్వల భవిష్యత్తు. आपका जिंदगी बड़ी आशीर्वाद बन जाएगा। నీ జీవితము మృతి పొందిన తర్వాత అంట ఆ రాజ్యంలోనంట సూర్యుని వలె నువ్వు ప్రకాశిస్తావంట. तो उस राज्य में हम एक सूरज की तरह चमकेंगे। నీతిమంతుకు నీతి కలిగి ఉంటే, अगर धर्मी जन अपनी धार्मिकता को बरकरार रखे। చూడండి మత్తయి సువార్త 13వ అధ్యాయము, देखिए मत्ती की 13 अध्याय 13వ అధ్యాయం 43వ వచనము 13 का 43। చూడండి. देखिए నువ్వు చనిపోయినా, आप मरने के बावजूद ఈ भी, దేహం మట్టి దేహం మట్టిలో కలిసిపోయినా, ये जो मिट्टी का देह मिट्टी में मिलने के बावजूद, దేవుని రాజ్యం నుండి అందరూని ఆ అంతరంగ పురుషుడు, तो परमेश्वर का राज्य जो हमारे अंदरूनी पुरुष है, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. చూసారా? लिखा है उस समय धर्मी अपने पिता के राज्य में सूर्य के समान चमकेंगे। నిత్య జీవం, अनंत जीवन అమరులు, अमर है, అమరులు, अमर నిత్య జీవం. अनंत जीवन। ఎలా ఉంటామంట? कैसा रहेंगे? తండ్రి రాజ్యంలో ఎలా ఉంటాం? पिता के राज्य में कैसा रहेंगे? సూర్యుని వలె. सूर्य के समान।
ఇప్పుడు భూమి మీద దేవుని రాజ్యం ఉంది. अभी इस पृथ्वी पर परमेश्वर का राज्य है. ఈ నీతిమంతులు, ये धर्मी लोग ప్రభులో మార్గంలో నడిచేవాళ్ళు, प्रभु के मार्ग में चलने वाले, తప్పుడు మనం అసహించుకునేవాళ్ళు, गलत की रास्ता को घृण करने वाले, మంచి చెడులను తెలుసుకుని भले और बुराई को जानकर ఛీ ఇది చెడ్డు చెడు, बुराई को घृणा करे. छी ये बुराई, చెడ్డవాళ్ళు, छी ये बुरे लोग हैं, చెడు ये बुरा है, నాకొద్దు, ఇది ये मुझे नहीं चाहिए, నాకొద్దు. मुझे नहीं चाहिए. ఎవరు మంచి వాళ్ళు ఈ లోకంలో? कौन अच्छा है इस संसार में? ప్రభు, నా తండ్రి, मेरा प्रभु, मेरे पिता, నా తండ్రి పంపిన బోధకుడు. मेरे पिता के द्वारा भेजा वो संदेश, ఆ బోధ అందుకున్న వాళ్ళమే. उस संदेश को हमने पाया है. ఎవరు कौन? ఎలా ఉంటారండి? कैसे रहेंगे? సూర్యుని వలె. सूर्य के समान. సూర్యుడు చూడండి, सूर्य को देखो, బాగా ఎలుగు కనపడతాడు, बड़ी रोशनी से भरा होता है, ఎలుగుగా बड़ा కనపడతాడు. रोशनी है सूर्य का. ఆయన ఉదయం నుంచి సాయంకాలం వరకే सूरज देखो सुबह से लेकर తన शाम तक పనిని తను చేస్తాడు, वो अपना काम करता है, వెలిగిస్తాడు. रोशनी देता తన है, కర్తవ్యం अपने कर्तव्य को निभाता है. ఉదయం सुबह 6:45కి 6:45 का 6:45కి 6:45 का పైకి వచ్చేస్తాడు. ऊपर आ जाता है. ఎంతవరకు తన కర్తవ్యం जितना उसका कर्तव्य है ఇస్తాడు, वो सूरज उतना रोशनी ఇస్తాడు. देगा. మన కర్తవ్యం इसी प्रकार हम अपना कर्तव्य, మనం చనిపోయేంత వరకు, जब तक हमारा मृत्यु नहीं होगा, మనం చనిపోయేంత వరకు, जब तक हमारा मृत्यु చనిపోతే नहीं, अगर मर गए तो పరలోక రాజ్యంలో సూర్యుని వలె ఉంటాం. तो पिता के राज्य में सूर्य के समान चमकेंगे. బ్రతికుంటే अगर जीवित रहेगा ప్రభు ఎలుగులో నడుస్తాడు. प्रभु की रोशनी में चलेगा. అనేక మందికి ఎలుగు మార్గం చూపిస్తాడు. बहुत सारे लोगों के लिए एक रोशनी बन के जिएगा. నేను ఇప్పుడు ఒకసారి చెప్పాను, मैंने एक बात बताया था आपसे. ఒక పీత అంటే ఒక ఎండ్రకాయ एक केकड़ा, పీత అందంట, केकड़ा ने कहा, ఒరేయ్ పిల్లరా ए बालको, వినండర్రా, अरे सुन रो ना, మేము ఎటు తిరిగి తప్పు మార్గంలో నడిచేవరా, మీరన్నా మంచి మార్గం నడవండిరా. अरे हमने तो देखो गलत रास्ते में चला, कम से कम तुम तो अच्छा मार्ग में चलो, మంచి మార్గం నడవండిరా. कम से कम तुम तो अच्छा मार्ग में चलो. మేమైతే సెంట్రల్ మార్గం నడిచాం, हमने तो गलत रास्ते में चला, నువ్వు మంచి మార్గం నడవండి. तुम तो कम से कम अच्छे मार्ग में चलो. మంచి మార్గం ఉందండి, अच्छा मार्ग है, ఇది ఈ భూమి మీద మంచి మార్గం ఉంది. इस संसार में भी अच्छी मार्ग है, అదే క్రీస్తు మార్గం, वही मसीह का मार्ग है, అదే బైబుల్, वही बाइबल, అదే సహవాసం, वही संगति, అదే సహవాసం, वही संगति है, అదే రాజ్యం. वही राज्य है. ఆ రాజ్యంలో उस राज्य में సూర్యుని వలె ఉంటారు. सूर्य के समान चमकेंगे. ఎలా ఉంటారంట? कैसे रहेंगे? ఇంకోటంట, एक और बात है, మనం ఆ రాజ్యంలో దేవుని పిల్లలమని పిలువబడతాం. उस राज्य में हम परमेश्वर का बच्चे कहलाएंगे. చూడండి, దేవుని పిల్ల 1 యోహాను देखिए पहला यूहन्ना का 1 యోహాను पहला यूहन्ना 3వ అధ్యాయము 3 अध्याय 3వ అధ్యాయము 3 अध्याय का 1-2 पहला और दूसरा वचन. యేసే క్రీస్తయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. 3 3 का पहला यूहन्ना का 3 का మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించునో చూడుడి. చూడండి, कहता है कि देखो पिता ने हमसे कैसा प्रेम किया कि हम परमेश्वर का संतान कहलाए. ఎవరండి మనం? कौन है हम? ఎవరు? कौन है हम? దేవుని సంతానం. భూమి మీదండి इस धरती में रहते हुए हम परमेश्वर का संतान తప్పు है, మనం అసహించుకున్నాం, क्योंकि हमने गलत को घृण किया తప్పులో है, నుంచి బయటకు వచ్చాం, गलत से हम बाहर आ गए हैं, వివేకం, हमारे पास समझ है, చెడును గ్రహించేసాం. बुराई को पहचान लिया है. సమయం ఇది. ये समय है. ఏమంటున్నాడు ఇక్కడ? क्या कहता है यहाँ पे? మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించిన చూడండి. देखो किस प्रकार की प्रेम हम దేవుని పిల్లలం మనం. हम परमेश्वर का संतान है, మనం దేవుని పిల్లలమే. हम परमेश्वर का संतान ఈ है. హేతు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. इस कारण संसार हमें नहीं जानता, क्योंकि उसने उसे भी नहीं जाना. అది बस ये बात है. లోకానికి తెలియదండి. संसार इस बात को नहीं లోకంలో पहचाना. ఏముంది? संसार में क्या है? శరీరాశ, నేత్రాశ చేయడం. शरीर की अभिलाषा, आंखों की अभिलाषा, जीविका की घमंड. వాళ్ళ నేత్రాలు బంద్ అయిపోయి ఉన్నాయి. उनकी आंखें बंद हो चुके हैं, మన మనోనేత్రాలు తెరవబడి. हमारे मन की आंखें खुल गई है, వాళ్ళు మనల్ని ఎరగలేదు, ఎందుకంటే ఆయన ఎరగల. क्योंकि वो लोग हमें नहीं पहचान पाए. इसका कारण क्या है? उन्होंने परमेश्वर को, यीशु मसीह को नहीं पहचाना. 2వ వచనము, दूसरा वचन. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుదుమో అది ఇంకా పరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుము. हालेलुया. और कहता है दूसरे वचन में, हे प्रियो, अब हम परमेश्वर के संतान हैं, पर अभी तक ये प्रकट नहीं हुआ कि हम क्या कुछ होंगे.
इतना जानते हैं कि जब वह प्रकट होगा तो हम उसके समान होंगे। చూసారా, देखा, మనం దేవుని రాజ్యంలో ఉన్నాం, हम परमेश्वर के राज्य में हैं, భూమి మీద దేవుని పిల్లల వలె ఉన్నాం, परमेश्वर के राज्य में परमेश्वर के बच्चों के समान इस संसार సూర్యుని में। వలె ఉన్నాం, हम सूर्य के समान हैं, వివేకం కలిగి ఉన్నాం, हम समझदार के साथ हैं, వాక్యం ద్వారా పరిశుద్ధపరచబడ్డాం, वचन के द्वारा पवित्र किए गए हैं, పరిశుద్ధపరచబడ్డాం. पवित्र किए गए అందుకే हैं। మనల్ని అంటాడు, इसलिए हमसे మీరు कहता ఇప్పుడు है, దాసులు కాదు. अभी आप दास नहीं हो। యోహాను సువార్త न कि सुसमाचार 15వ అధ్యాయం 15వ వచనము. 15 की 15, యోహాను సువార్త यूहन्ना का 15 का 15, 15వ అధ్యాయము 15 अध्याय 15వ వచనము. 15 वचन। దాసుడు తన యజమానుని దాసుడు తన యజమానుడు చేయుదాన్ని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. अब से मैं तुम्हें दास न कहूंगा, क्योंकि दास नहीं जानता कि उसका स्वभाव स्वामी क्या करता है, परंतु मैंने तुम्हें मित्र कहा है। దాసులకు తెలియదండి, दास को कुछ नहीं पता, కానీ लेकिन మనల్ని ఏమన్నాడు ఇప్పుడు? हमें क्या कहता है भी? దాసులుగా ఉన్న శిష్యులుగా ఉన్న మనల్ని క్రైస్తవులు అన్నాడు, క్రైస్తవులుగా ఉన్న దాసులు అన్నాడు, దాసులుగా ఉన్న మనం స్నేహితులు అన్నాడు. तो हम जो चेले थे, हम ईसाई कहा, हमें अभी दास कहा, अभी क्या कहता है? मित्र कहता है। ఎందుకని? क्यों? ఎందుకనగా क्योंकि నేను నా తండ్రి వలన వినిన ప్రసంగాలన్నింటినీ మీకు తెలియజేసింది. क्योंकि मैंने जो बातें अपने पिता से सुनी वे सब तुम्हें बता दी। చూడండి, देखिए, ఏదన్నా ఎక్కడన్నా తప్పు జరిగితే कहीं पे भी कुछ गलत हुआ, పోలీసు వాళ్ళు అంటారు, पुलिस वाले कहते हैं, మరి ఈ స్నేహితుడు వాడికి కనుక్కొంటారా, अरे इसके कौन है दोस्त, पता कर लो। ఆడికి తెలుసురా, वो दोस्त अच्छी तरह जानेगा, ఆ స్నేహితుడు తెలుసు, उस दोस्त को पता है अच्छी तरह, అతను ఎవరు చూడండి वो कौन है इसका दोस्त, उसको पकड़ो। అంటే यानी कि అన్ని చెప్పుకుంటారు, वो दोस्त आपस में सब कुछ बता देते हैं, అన్ని చెప్పుకుంటారు. सब कुछ बता ఇప్పుడు देते యేసయ్య అంటాడు, हैं। अब यीशु कहता నా है, తండ్రి వలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేస్తా. तो मैंने जितना बातें मैं अपने पिता से सुना हूँ, सारी बातें मैं మీరు आपको ఇప్పుడు बताऊं। నా స్నేహితులు. अभी आप मेरे मित्र हो। స్నేహితులు ఎట్లా ఉంటారండి? मित्र कैसे रहते हैं? ఒకళ్ళ భుజాలను ఒకళ్ళు చేయలేసుకుంటారు, एक के कंधे के ऊपर एक हाथ डालता है, ఒకళ్ళ భుజాలను ఒకళ్ళు చేయలేసుకుంటారు, एक दूसरे का कंधे पे हाथ लगा के సమానంగా चलते हैं। నడుస్తారు. बराबर चाल होती है उनकी। సిద్ధుడైన ప్రతి వాడును ప్రభులాగా ఉండాలి. जो सिद्ध होगा और एक प्रभु के समान होना है, ముందు గాని వెనక గాని ना आगे पीछे नहीं हटना है। స్నేహితులు చేయబొట్టు నడుస్తారు, तो दोस्त जो है दोनों हाथ पकड़ कर चलते हैं, కందే మీద భుజం మీద భుజం వేసి कंधे నడుస్తారు, पे हाथ डालकर चलते हैं, అన్ని విషయాలు చెప్పుకుంటారు. हर एक बात आपस में बांटते हैं। తండ్రి వలన వినిన ప్రతి సంగతులంట యేసు మనం చెప్పేశాడు. तो पिता से भी कितनी बातें सुना, यीशु मसीह ने सारी बात हमको बता दी। చివరికి అన్నాడు, अंत में कहता है సమాప్తమైనది समाप्त हुआ, అని చెప్పేశా. सब कुछ बता दिया हूँ। నా తండ్రి ఏమేమైతే చెప్పమన్నాడో मेरा पिता जो कुछ कहने के लिए कहा था, నా స్నేహితులకు मेरे अपने मित्रों के खातिर పరిశుద్ధులు, पवित्र जो है, నా వాక్యం ద్వారా పరిశుద్ధులైన వారు मेरे वचन के द्वारा जो पवित्र हो चुके हैं, నేను చెప్పేశా, मैंने उनको बता दिया, అంతా చెప్పేశా. सब कुछ बता दिया। సమాప్తమైన अब कहता है समाप्त हो चुका है, అంతే, ఆయన పని ముగించేసాడు. तो बस अपना काम पूरा किया है उन्होंने। యేసుప్రభు ఏమన్నాడు? यीशु मसीह ने क्या कहा? నేను సమాజ మందిరాల్లోనూ ఆ వీధుల మధ్యలోనూ సముద్రం మధ్యలోనూ బోధించినప్పుడు మీరు ఏమైనా పట్టుకోలేకపోయారు. यीशु मसीह ने क्या कहा था? मैं समुद्र के किनारे में था, मंदिरों में था, समाज मंदिरों में था, सड़कों में संदेश दे रहा था, तब तो आपने मुझे नहीं మీరు पकड़ा, పట్టుకోలేకపోయారు. मुझे नहीं पकड़ पाया आपने। నా గడి వచ్చేసింది, अभी मेरी समय आ पहुंची है, నా తండ్రి మహిమపరచబడాలి, मेरा पिता का महिमा होनी है, నా సమయం వచ్చేసింది, मेरी समय आ चुका है। రండి. आइए। ఎవరిని ఎదుగుతున్నారు? किसे ढूंढ रहे आप? ఎవరిని ఎదుగుతున్నారు? किसे ढूंढ रहे आप? నజరేయుడైన యేసుని. नाज़रेत यीशु को। నేనే. मैं ही हूँ, పట్టుకోండి. पकड़ो मुझे। పడిపోయారండి అందరూ. सब के सब ढेर हो गया। ఎందుకో తెలుసా? क्यों पता है? ఆయన నేత్రాల నుంచి ఎలుగొచ్చింది, उनकी आंखों से रोशनी निकली, నేత్రం నుంచి ఎలుగొచ్చింది. उनकी आंखों से रोशनी आई। మనం తప్పుడు మార్గాల్లో తప్పుడు చూపుల్లో ఉండకూడదు, हम गलत रास्ते में गलत नजरियों में नहीं चलना है, ఉండకూడదండి. नहीं रहना है। ఏదో ఈ లోకం కోసం, ఈ ఆర్భాటం కోసం ఇప్పుడు రేపు పడే నరకంలో ఎంత బాధపడాలండి. इस संसार के लिए, संसार की ये माया मोह के लिए रहेगा तो कल का दिन नरक में ఇది कितना శాశ్వతమా? करना पड़ेगा। ये हमेशा के लिए थोड़ी है संसार, ఇది శాశ్వతమా? ये हमेशा की है దీనికోసం ఎన్ని తతంగాలు, इस संसार की चीजों के लिए इन्हीं इतना मौसालू, यत्न, इतना धोखा ఓ रखना, ఎన్ని తతంగాలు, इतना षड्यंत्र ఎన్ని रचना, నాటకాలు. इतना नाटकबाजी करना, ఏమవుద్దండి? इसे क्या मिलेगा? ఏం దొరుకుద్దండి? क्या मिलेगा इससे? మనకు నిత్యరాజ్యం కావాలి. हमें अनंत जीवन चाहिए। అయ్యా నేను వచ్చింది అందుకే, मैं इसलिए आया हूँ, నాకు నిత్యరాజ్యం కావాలి. मुझे अनंत राज्य అయ్యా चाहिए। నేను మెస్సయ్యను కనుగొన్నాను. मैं मेसिया को पहचाना ఏమంది हूँ। సమర స్త్రీ? क्या कही समरे स्त्री? నేను మెస్సయ్యను मैंने కనుగొన్నాను, मेसिया को पहचाना हूँ, నాకు మెస్సయ్య దొరికాడు. मुझे मेसिया मिल गया है। నేను పోయి చెప్తా, मैं जाकर सबको बताऊंगा। అయ్యా నువ్వు ఎక్కడే ఉండు, आप यही रहना నువ్వు प्रभु, ఎక్కడే ఉండు. आप यही रहिए। కొండ పగల కొట్టేసింది. मटका को फोड़ दिया, కొండంటే ఏంటి? मटका का मतलब ఏదో क्या? ఒక సాకు. तो कोई बहाना लेके आई। సాతానుడు ఏదో ఒక సాకుతో నిన్ను మోసం చేయాలని చూస్తాడు. शैतान भी कोई ना कोई बहाने से आपको धोखा
हमें रखना चाहिए, జాగ్రత్త. इसलिए सावधान रहना, అందుకే వివేకం కలిగి ఉండు, इसलिए समझदार बनो, జ్ఞానం కలిగి ఉండు, समझ रखो, బుద్ధి కలిగి ఉండు, बुद्धि अच्छी रखो, జాగ్రత్తగా ఉండు. बड़ी सावधान से సాతాను रहना, పడేస్తాడు మనల్ని. शैतान गिरा వాడి देगा, రాజ్యం ఉంది ఇక్కడ, उसका राज्य है వాడి संसार में, రాజ్యంలో పట్టుంది. इसलिए उसका राज्य में पकड़ है, ఏమిటో తెలుసు అది? क्या है पता है, మోసం. धोखा. అందుకే इसलिए పాముల వలె వివేకం ఉంది. तो सांपों की नाई समझदार बनना है. సౌలు సమూయేలుని కనిపెడుతున్నాడు, तो साउल जो है కనిపెడుతున్నాడు. साउल को సౌలు సమూయేలుని కనిపెడుతున్నాడు. साउल समूएल को पहचान रहा था. ఎక్కడికి వెళ్తున్నాడు? कहाँ जा रहे हैं? ఎందుకంటే क्योंकि సౌలు 2 తప్పులు చేశాడు. साउल ने 2 गलतियां किया था. 2 తప్పులు. ఒకటి దాసుని తృణీకరించాడు, एक तो प्रभु के दास को इनकार किया, इनकार किया. రెండో దాసుడు చెప్పిన మాట వినలా. दूसरा प्रभु के दास का कही हुई बातों को नहीं ఈ माना. రెండే. ये 2 ही गलतियां. సౌలు రాజు, राजा साउल ఇజ్రాయేలు రాజు. इजराइलियन का ఒకటి राजा, దాసుని మాటని అతను పాటించలా. एक तो दास का बातों को उल्लंघन రెండోది किया, దాసుని అగౌరవించాడు. तो दास का अपमान किया है. నేనే అన్నాడు. मैं ही सब कुछ सोचा. నువ్వు తీసేసాడు, నిన్ను ఇంకొకటి రాజుగా तो ఎన్నుకున్నావు. प्रभु ने कहा तेरे को निकाल दिया, परमेश्वर ने दूसरों को राज्य के ప్రవక్త ద్వారా మాట్లాడాడు, नबी के द्वारा बात किया है కనిపెడుతున్నాడు. और देख रहा था. సౌలు కనిపెడుతున్నాడు. साउल देख रहा సమూయేలు था. ఎక్కడికి వెళ్తున్నాడు? समूएल कहाँ जा रहा. సమూయేలు ఏడుస్తున్నాడు, तो समूएल रो रहा था, ప్రార్థన చేస్తున్నాడు. प्रार्थना कर रहा था. దేవుడు అన్నాడు, परमेश्वर ने कहा సమూయేలు ए समूएल లే, उठ, యెషయి ఇంటికి వెళ్ళిపో. यशायाह के घर में जाओ. నేను నాకు కావాలనుకున్న రాజుని నేను ఎన్నుకున్నాను. मैं अपनी इच्छा के अनुसार का राजा को सुना. అప్పుడు ఏమన్నాడు సౌలు? तब क्या बोला समूएल? అయ్యా సౌలు నన్ను బాగా కనిపెడుతున్నాడు, तो साउल तो मेरे ऊपर एक नजर लगा के रखा నన్ను है, కనిపెడుతున్నాడు, मेरे ऊपर एक नजर लगा के रखा है, చంపేస్తాడు నన్ను, मुझे मार डालेगा, చంపేస్తాడు, मुझे मार डालेगा, కనిపెడుతున్నాడు నన్ను. मेरे ऊपर एक नजर लगा के रखा है. ఒక పని చేయి, एक काम करो, గొర్రెపిల్ల తీసుకో, मेमना को लो, గొర్రెపిల్లని తీసుకో. मेमना लो. ఏటాటా యెషయ్య అదిగో బలి ఇవ్వటం వాళ్ళకి అలవాటు. तो हर साल बलि चढ़ाना उनको आदत है. వెళ్ళు, जाओ బలిస్తున్నాను వెళ్ళిపో. बलि की दे रहा हो बोलकर चला जाना. ఇది వివేకం, ये समझ है, ఇది వివేకం. ये समझ. వాడు కనిపెడతాడు. वो शैतान पहचानता रहेगा. మన మన విశ్వాస జీవితాన్ని ఎక్కడ పడగొట్టాలని కనిపెడతాడు. हमारे विश्वास जिंदगी को ऐसा चूर चूर करे करके మనల్ని ఎక్కడ పాడు చేయాలని చూస్తాడు. तो कहाँ हमको खराब करे करके ఎక్కడ మనల్ని జనాలు అసహించుకోవాలని చూస్తాడు. लोग हमें घृणा करने के ఎక్కడ మన పేరు పోగొట్టాలని చూస్తాడు. हमारे नाम को बिगाड़ने के लिए सोचता रहेगा. ఇలారా प्रिय, జాగ్రత్తగా ఉండాలి. सावधानी से रहना. దేవుడు ఇచ్చిన వాగ్దానం, परमेश्वर का दिया गया प्रतिज्ञाएं అందుకంటాడు इसलिए జాగ్రత్తగా కాపాడబడును. बड़े अच्छी तरह संभाला जाएगा. 1వ పేతురు पहला पत्रस 5:7, 1వ పేతురు पहला पत्रस का 5:7, 5 का 7, 1వ పేతురు 5:7 पहला पत्रस का 5 का 7 ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. अपनी सारी चिंता उसी पर डाल दो क्योंकि उसको तुम्हारा ध्यान है. అది ధ్యానం కాపాడది. वही बचाने का ध्यान, వాడు కనిపెడుతున్నాడు, वो हमारे पर ध्यान लगा के దేవుడు रखा మనపైన है. ధ్యానం ఇస్తున్నాడు. लेकिन परमेश्वर हमारे पर ध्यान रखा है. నీ చింత యావత్తు आपके सारा चिंता है. అయ్యా ఈ రోజు నుంచి आज प्रभु से మొదలై शुरू करो, పర్వాలేదు, शुरू करो. మన జీవం ఇచ్చాడు. हमें जीवन दिया ఈరోజు है. బతికుండాం, మనం आज तक जिंदा है हम. బతికుండాం. जिंदा అదే దేవుని కృప. ये परमेश्वर की कृपा है. మొదలై शुरू करो नया सिरे से, మొదలై शुरू करो. అయ్యా प्रभु ఆధారపడు. प्रभु पर निर्भर हो. మన జీవితాలు ఉజ్వల భవిష్యత్తు. हमारा जिंदगी बड़ी आशीर्वाद का कारण बनेगा. ఒకళ్ళని సాతానుని మనం తలదనినట్టుగా ఉండాలి. शैतान को सर नीचे करने के जैसा काम. అని ఏడిపించాలి మనం. शैतान को रुलाना है हम. అని ఏడిపించాలి. शैतान को रुलाना है. అది మనం నేర్చుకోవాలి. ये सीखना है हम. వాడి రాజ్యంలో ఉన్న వాళ్ళు ఉండారు. उसके राज्य के लोग है कुछ. జాగ్రత్తగా ఉండాలి. ऐसा लोगों से ఎలుగు सावधान జ్యోతి रहे. తీసుకొస్తున్నాడు. वो ज्योतिर्मय रूप धारण करके ఎలుగు आता है. తీసుకొస్తున్నాడు. ज्योतिर्मय रूप धारण करके आता కాబట్టి है. इसलिए విశ్వాసములో ఎదుగుదల మనకు కావాలి. विश्वास में हम बढ़ते रहना ఆఖరికి चाहिए. ఒక వచనం చూపించి आखिरी में एक वचन दिखाकर खत्म ఎఫెసీయులకు రాసిన పత్రిక एफेसियों की लिखी हुई पत्री 4వ అధ్యాయము 4th अध्याय 15వ వచనం. 4 की 15 वचन. 4 4th अध्याय 15వ వచనం. 15वें वचन. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉంటకు మనం అన్ని విషయములో ఎదుగుదము. वरन प्रेम में सच्चाई से चलते हुए सब बातों में उसमें जो सर है अरदास मसीह में बढ़ते जाएं. సత్యం. सत्य. కొంతమంది అన్ని అబద్ధాలేనండి. कुछ लोग सब झूठ ही बोलते हैं. సత్యం చెప్పాలి. सत्य बताना है. అబద్ధికులు దేవుని రాజ్యం వారసులు కాదు. झूठ बोलने वाला प्रभु के राज्य के वारिस ना होंगे. సత్యం. सत्य में चलना है. సత్యం చెప్పాలి. सत्य को ఏమన్నా చదవండి ఒకసారి హిందీలో. एक बार पढ़े. హిందీలో చూడండి. वरन प्रेम में सच्चाई से चलते हुए सब సత్యం बातों సత్యం. में सब बातों में जो सर है
अर्थात मसीह में बढ़ते जाओ। మనము అన్ని విషయములో క్రీస్తు వలె ఎదుగుదము. हमारे एक विषय में मसीह के समान बढ़ते जाएंगे। మన ముందున్న టార్గెట్ हमारे आगे जो टारगेट है యేసు. यीशु मसीह है। యేసు यीशु మంచి मसीह మార్గం, अच्छी मार्ग है, ఎదుగుదల మార్గం, अच्छी तरह बढ़ने का मार्ग ఎదుగుదల है, మార్గం. बढ़ने का मार्ग है। ఏమన్నాడు? क्या कहता है? ప్రేమ 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 కలిగి ప్రేమ కలిగి प्रेम में, ప్రేమలో మోసం ఉండదండి. प्रेम में धोखा नहीं होता। జాగ్రత్త గమనించండి. ध्यान से सुनना, ప్రేమలో మోసం ఉండదు. प्रेम में धोखा नहीं होता। ఇది గమనించాలి. ये पहचानना है। సత్యం ఉంటుంది అక్కడ. सच्चाई रहेगा प्रेम में, ప్రేమలో మోసం ఉండదు, प्रेम में धोखा नहीं होता, సత్యం ఉంటుంది. केवल सत्य रहता है। క్రీస్తు వలె, ये मसीह के समान, క్రీస్తు వలె मसीह के समान మనం అన్ని విషయముల్లో हर एक विषय में बढ़ते जाना है। ఎదుగుదాం, बढ़ते जाएंगे, ఎదుగుదాం. बढ़ते जाएंगे। మన జీవితం వలన हमारी जिंदगी के द्वारा అనేక మనం వెలిగించవచ్చు. तो बहुतों को हम रोशनी मिला सकते మన हैं। కుటుంబం వలన हमारी परिवार के అనేక द्वारा మంది ఆశీర్వాదాలు రావచ్చు. बहुत सारे लोग आशीर्वाद पा सकते అనేక మంది సంఘంలోకి రావచ్చు. हैं, बहुत सारे लोग कलिशे में आ सकते हैं, నువ్వు అనేక మందిని సంఘంలో తీసుకురావచ్చు. कई सारे लोगों को आप कलिशे में ला सकते हो। నీ ఫ్రెండ్స్ ని, आपके दोस्तों को, నీ బంధువులు, आपके रिश्तेदारों को, నీ రక్త సంబంధులు, आपके నీ रिश्तेदारों ఇరుగు పొరుగు को, వారిని आपके आसपास के लोगों को తీసుకురావచ్చు ప్రభు దగ్గరికి. ला सकते हो प्रभु के ఇది पास। మనం చేయగలం, ये कर सकते हैं, మనం చేయగలం ఇది. हम कर सकते हैं। కాబట్టి इसलिए దేవుడు మన ప్రార్థన అంటాడు. परमेश्वर हमारी सुनता है। రెండు చిన్న ప్రార్థన. आइए छोटी सी प्रार्थना करें। వందనాలు ప్రభు. धन्यवाद पिता, స్తోత్రాలు నాయన. स्तुति हो నీ దాసుని ద్వారా आपके दास के द्वारा ఇంతవరకు और भी तक ఎన్నైతే దేవుడు వాగ్దానాలు చేశాడో कितनी सारे प्रतिज्ञाएं परमेश्वर आपने की, అన్నీ కూడా క్రీస్తులో ఉన్నట్టుగా सारे बातें मसीह यीशु में हाँ की हाँ है। విన్న ప్రతి వాక్యం सुने हुए हर एक वचन ఈ రోజు నీ దాసుని ద్వారా आज आपके दास के द्वारा పరిశుద్ధాత్ముడా पवित्र आत्मा प्रभु మీరు మాట్లాడారు. आप ही ने ఆయన స్వరాన్ని ఉపయోగించుకున్నారు, उनकी कंठ को आपने ఆయన इस्तेमाल किया, పెదవాల నాలుకను उनकी ఉపయోగించుకున్నారు, जीभ और होठों को इस्तेमाल ఇంట్లో किया, ప్రతి వారితో మాట్లాడారు. सुनने वाला हर एक जने से आपने बात किया, వాళ్ళ జీవితాలను మార్చుకుని उनको जिंदगी को बदल कर प्रभु जी జీవితం समझदार ज्ञान, बने, बुद्धिमान बुद्धि बने, కలిగి समझदार बने, పరలోక రాజ్యం, प्रभु का राज्य, పరలోక వారసత్వం, स्वर्गीय वारिस बने, పరలోక ప్రేమ కలిగి సత్యం स्वर्गीय చెప్పు, प्रेम में रहे, क्रिस्त वाले सच्चाई से, एदुगुतू, और मसीह के समान बढ़ते जाए బలము और बल प्राप्त करें, బలంలో ఎదుగుతూ आत्मिक सामर्थ्य पाए అన్ని విషయముల్లో हर एक विषय में। ప్రభా మీకు వందనాలు. प्रभु आपको ఈ धन्यवाद। రాత్రి నీ దాసుని ద్వారా మాట్లాడిన ప్రతి आज మాట रात को आपके दास के द्वारा बोए गए हर एक वचन సాతాను ఎత్తుకొని పో. शैतान उठा के ना ले जाने पाए, 100% పని 100 के 100 गुना फलवंत होने के लिए मदद करना, యేసు నామములో यीशु के नाम से मांगते हैं पिता, आमीन। आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक अंत काल तक प्रभु सदा काल बने रहे. आमीन, आमीन. हालेलुया, हालेलुया, हालेलुया. हालेलुया। అందరం వందనాలమ్మా. सबको प्रेज लॉर्ड। ఈ మధ్యన లైవ్ లో చాలా మంది తక్కువ వస్తున్నారు. तो लाइव में आजकल बहुत कम लोग आ रहे हैं, ప్రార్థన చేయండి. प्रार्थना कीजिए। చాలా మంది बहुत कम लोग నిర్లక్ష్యంగా ఉంటున్నారు. बड़ा लापरवाह से है, నిర్లక్ష్యం बड़ी लापरवाही। ఇదివరకు इससे पहले దగ్గర